హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రదీప్. ఈరోజు మన అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భారీ మెజార్టీ 95,000 మెజార్టీ తెచ్చుకొని అట్లాగే 67% ఓటింగ్ శాతం తెచ్చుకొని కూడా చరిత్రలో ఒక రాత రాశారు. అయితే మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ముందుగానే గాజువాక నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీ మీరు తెచ్చుకున్నారు. ఇంత భారీ మెజార్టీ ఎలా సాధ్యం సార్? అలాగే ఇక్కడ అంత మెజారిటీ వస్తుంది నేను కూడా అనుకోలేదండి. బట్ ఒక రీజనబుల్గా మంచి మెజారిటీ వస్తుంది అనుకున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం కూడా మనకి ఇంత భారీ మెజారిటీ రావడం ఒక కారణం అండి. ముఖ్యంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఇష్యూ, స్టీల్ ప్లాంట్తో ముడిపడినటువంటి ఇక్కడ నిర్వాసిత కుటుంబాలు కావచ్చు, ప్లాంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, భారీ స్థాయిలో ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నారు గాజువాక ప్రాంతంలో. సో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం నా ద్వారా సాధించుకోవడం సాధ్యపడుతుందని ఒక ఆలోచన. ఎందుకంటే అప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ మీద ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని అమ్మి పడేస్తారని ఒక చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అందరిలో ఉండేది. ఆ అభద్రతా భావం అనేది అందరిలో ఉంది, నిర్వాసితులో ఉంది, కార్మికుల్లో ఉంది, కాంట్రాక్ట్ లేబర్లో అందరిలో ఉంది. సో దాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంకి వస్తే ఉంది అనే ఒక ఆలోచనతో ఎక్కువ మంది ఆలోచన చేశారు. ఆ విధంగా అదే కాకుండా నేను గత 15 సంవత్సరాలుగా అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా నేను గాజువాక నియోజకవర్గ ప్రజలతోనే మమేకమై ఉండడం కూడా ఒక కారణం. అలాగే ఈ ప్రాంతం మీద నాకు పూర్తి సమస్యల పట్ల అవగాహన ఉంది. ఆ నమ్మకం కూడా నేనైతే పరిష్కారం చేయగలనని ఒక నమ్మకం. ఇవన్నీ కలిపి ఈ భారీ మెజారిటీ రావడానికి గల కారణం అని చెప్పి నేను భావిస్తాను. సార్, మీ నాన్నగారు చూస్తే పల్లా సింహాచలం గారు రాజకీయంలో చాలా వరకు విశాఖపట్నంలో ఒక బ్రాండ్ మార్క్గా మారారు. అయితే అట్లాంటి అతను తండ్రి అయి ఉండి కూడా మీరు రాజకీయంలోకి ఎట్లాంటి నిర్ణయం మీద వచ్చారు? అంటే నాన్నగారి ఆశయం మీద వచ్చారా, లేకపోతే మీ సొంత అభిప్రాయం మీద వచ్చారా? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన రాజకీయంలో తిరగడం, కానీ మెయిన్గా ట్రేడ్ యూనియన్లో తిరిగేవారు. తిరిగేటప్పుడు ఆయన సర్పంచ్ కింద ఉన్నారు. 71లో సర్పంచ్ చేశారు, 71. సో చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఇంటికి జనం రావడం, ఆయన మాట్లాడే సమస్యలు పరిష్కారం చేయడం, అదంతా ఎక్కడో మన మైండ్లో రిజిస్టర్ అయి ఉంది. ఆయన ఎప్పుడు కూడా రాజకీయంలో తిరగమని ఎప్పుడు అనలే. ఎందుకంటే ఇది అంత సులువైంది కాదు, ఇది కష్టంతో కూడుకుంది, బాధ్యతగా ఉండాలి, విమర్శలు ఎదుర్కోవాలి, అనుక్షణం ఒక ప్రజల కోసం పరితపించాలి అని ఒక దాది కొంచెం కష్టమైంది. మంచిగా చదువుకొని ఉంటే బాగుంటుంది కదా అనేది ఎక్కువ చదువు మీద ఆయన దృష్టి పెట్టేవారు తప్ప, చదువుకోవాలని చెప్తున్నారు తప్ప రాజకీయంలో తిరగమని ఏ రోజులు అనలే. చెప్పాలంటే దానికి అయితే ఇంకా నా చుట్టూ ఎలా వచ్చేసినాయంటే ఆ పరిస్థితులు నేను చేయాలి అన్నది ఎక్కువ. ఇప్పుడు నాకున్న సరుకులు కావచ్చు, తర్వాత ఆయన అభిమానించే వాళ్ళు కావచ్చు, కొంతమంది ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కలిపి నువ్వు రాజకీయాలకు వస్తే బాగుంటుందని చెప్పి అలాగా వచ్చేసాం. సార్, విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో భారీ అంటే ప్రజలు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రదేశం ఇది. అంటే ఎంతో ఎమ్మెల్యేగా కూడా గతంలో మీరు చేశారు. 2014లో కూడా మీరు గెలిచారు. ఇక్కడ 2019లో ఇక్కడ నుంచి ఓడిపోవడం జరిగింది. ఇక్కడ 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్పై భారీ విజయం సాధించారు. ఆయన ఓడిపోవడం కారణం ఏంటి, మీరు గెలడం కారణం ఏంటి అనే ఒక క్లారిఫికేషన్ అనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అంటే నేను 15 సంవత్సరాలుగా నియోజకవర్గంకే పరిమితం ఉన్నాను. గాజువాక నియోజకవర్గ ప్రజలతోనే ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఇవన్నీ కూడా నేను ఇక్కడికే పరిమితం ఉన్నాను. మంత్రి గారు ఏంటంటే వాళ్ళు గాజువాక స్థానికులు అయినప్పటికీ కూడా ఎక్కువ రూరల్లో ఉన్నారు. మీరు ఎక్కువ రాజకీయం రూరల్లో జరిగింది కనుక ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, అంతే. సార్, ప్రధానంగా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ టీడీపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షులుగా చాలామంది చేశారు. ఇప్పుడు మీకు ఈ యొక్క అధ్యక్షుడు పదవి ఇవ్వడం పార్టీని ఎలాగ ముందుకు తీసుకెళ్తారు?
నాకు ఈ అధ్యక్ష పదవి రావడం అంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఎన్టీఆర్ రామారావు గారు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. దీంట్లో రామారావు గారు మొదటి ప్రెసిడెంట్ కింద చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు, తర్వాత కళా వెంకటరావు గారు, తర్వాత అచ్చెన్నాయుడు గారు, ఇప్పుడు నేను చేయడం. ఇది నిజంగా నాకు గొప్ప అదృష్టంగానే ఒక అవకాశంగా నేను చూస్తున్నానండి. రేపు నా ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే కార్యకర్తను కాపాడుకోవడం. నా ముందున్నటువంటి లక్ష్యం కార్యకర్తను కాపాడుకోవడం. అధికారం కోసం, అధికారం తేడం కోసం ప్రతి కార్యకర్త కూడా కష్టపడి తీసుకురావడం జరిగింది. కానీ అధికారం వచ్చిన తర్వాత ఎందుకో కార్యకర్త కొంచెం దూరం అయ్యేటటువంటి పరిస్థితులు చూసామండి. 2019లో కావచ్చు. కనుక ఇప్పుడు మన ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ప్రతి కార్యకర్తని కూడా కాపాడుకోవడం ఒక బాధ్యత. వాళ్ళకి సంక్షేమం ఏ విధంగా చూడాలి. అలాగే ఎక్కువ మంది నాయకులు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి పనులు చేసి పెడితే వాళ్ళ హ్యాపీనెస్ జరైవ్ చేస్తారు. అదే కాకుండా వాళ్ళ కార్యకర్తలు కూడా, ముఖ్య కార్యకర్తలందరికీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించే విధంగా నామినేషన్ పదవుల ద్వారా నామినేషన్ పదవులు ఇచ్చి అందరినీ కూడా వాళ్ళకి ఒక సముచిత గౌరవం కల్పించాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నామండి. మొత్తానికి 2029 మళ్ళీ కూటమి అధికారం వచ్చేటట్టుగా ఆ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా మమేకం చేసి ముందుకు తీసుకెళ్ళడమే నా లక్ష్యంగా పెట్టుకొని వెళ్తున్నానండి. సార్, జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళిద్దరిలో తేడా ఏంటి సార్? జాతీయ అధ్యక్షుడికే ఎక్కువ పవర్స్ అనేవి ఉంటాయి. రాష్ట్ర అధ్యక్షుడు చేయవలసిన బాధ్యతలు ఏంటుంటాయి రాష్ట్రంలో? జాతీయ అధ్యక్షుల వారి కంటే జనరల్గా వాళ్ళకి మా పార్టీ కొన్ని ఏరియాస్లో రిజిస్టర్ అయి ఉంది. ఇప్పుడు బెంగళూరులో రిజిస్ట్రేషన్ అయింది, తమిళనాడులో రిజిస్ట్రేషన్ అయింది, అలాగే సింగపూర్లో రిజిస్ట్రేషన్ అయింది. అది కాకుండా సింగపూర్లో ఆఫ్కోర్స్ రాజకీయ ప్రాధాన్యత అక్కడేం లేకపోవచ్చేమో, కానీ అండమాన్ నికోబార్లో అక్కడ కూడా రిజిస్టర్ అయింది. సో జాతీయ అధ్యక్షుల వారు అన్నది ఎక్కువ అయినప్పటికీ కూడా వారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడపడంలో కీలక పాత్ర పోషించడం, అలాగే ఎమ్మెల్యేస్గా గెలిచి మంత్రులై కీలక పాత్ర పోషించడం ప్రభుత్వంలో అది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అదంతా ఒక ప్రక్రియ. రాష్ట్రంకి వచ్చేసరికి ప్రధానంగా నా బాధ్యత ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కాపాడుకోవడం, ప్రతి కార్యకర్తని కాపాడుకోవడం. రేపు అందుకే మేము ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. ప్రణాళిక ఏంటంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాజకీయ ప్రేరేపిత కేసులు ఏవైతే ఉన్నాయో, కార్యకర్తలపైన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా తొలగించాలి, వాళ్ళకి ముందు ఫ్రీ చేయాలనేది ఒక ఆలోచన పెట్టుకున్నాను. అది ఒకటి. సో అలాగ మనం చేసినంతసేపు ఇది నా చేతిలోనే ఉంటుంది. జాతీయ అధ్యక్షులు వారు చూడరు. నేను తీసుకెళ్ళినటువంటి ప్రతి కేసు నేను వెళ్ళి డీజీపీతో మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడరు. నేను వెళ్ళి మాట్లాడి అసలు ఈ కేసులు ఎందుకు పెట్టారు, ఎందుకు చేయాలి అంటే, సో నాకు కార్యకర్తను కాపాడుకునేటువంటి బాధ్యత నాకు. జాతీయ అధ్యక్షులు వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక పరిపాలన, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా వనరులు సమకూర్చాలి, ఏ విధంగా భవిష్యత్ తరాలకు బంగారు బాట వేయాలన్న ఒక ఆలోచనలో వాళ్ళు ప్రభుత్వం నడపలో నిమగ్నమై ఉంటారు. కానీ రాష్ట్ర అధ్యక్షులుగా నా బాధ్యత మాత్రం ప్రతి కార్యకర్తను కాపాడుకోవడం అన్ని జిల్లాల్లో. సార్, రాష్ట్ర అధ్యక్షుడి కింద ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పాటయ్యి 2024లో భారీ విజయం సాధించారు. ఈ 3 పార్టీలో కార్యకర్తలకి ఎలాంటి న్యాయం చేస్తారు అంటే, ప్రతి పార్టీలో కార్యకర్తకి ఏదో ఒక ఆశిస్తాడు. ఆ కార్యకర్తకి మీరు ఏంటి, ఎట్లాగా వాళ్ళకి సంతోషం కలిగేలాగా వాళ్ళకి న్యాయం చేస్తారు? అదే అండి, 3 పార్టీలకు కూడా మరి కొత్త మనం అందరికీ కూడా సర్దుబాటు చేయాలి. ఉన్నటువంటి నామినేటెడ్ పదవులన్నీ కూడా, నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ మనం సర్దాలి ఒక రేషియోలో. అది కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ అయినప్పటికీ కూడా నా ప్రధానమైనటువంటిది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు మనం ఏం చేయాలి అన్నది చూసుకోవాలి. అలాగే మిగతా పార్టీ అధ్యక్షుల వారితో ఎలాగ సమన్వయం చేసుకోవాలి, వారికి కావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి పదవులు వాళ్ళకి ఇవ్వడం, నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇది కూడా నా బాధ్యతే. జాతీయ అధ్యక్షులు వారు చూడరు. జాతీయ అధ్యక్షులు వారు ఎప్పుడు కూడా పరిపాలన మీద ఉంటారు. జాతీయ ప్రధాన కార్యదర్శి వారు కూడా, లోకేష్ బాబు కూడా
ఒక మంత్రి శాఖ మంత్రిగా ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా అభివృద్ధి బాటను నడపడంలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. నేను మాత్రం మా కార్యకర్తలను కాపాడుకునేటువంటి బాధ్యతలో నేను ఉంటాను. అలాగే మిగతా కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో వాళ్ళ అధ్యక్షులతో మాట్లాడి వాళ్ళతో సమన్వయం ఎలా చేసుకోవాలని దాని మీద నేను ఉంటాను. సార్, పార్టీలోని టీడీపీ పార్టీలో ఎంతో సీనియర్ నాయకులు ఉన్నారు, ఇప్పటి నుంచో కష్టపడిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే మీరు కూడా వాళ్ళతో పాటే కష్టపడ్డారు. కాకపోతే వాళ్ళందరూ కాక చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళిద్దరున్న ప్రత్యేకంగా మీపైన అంత నమ్మకం పెట్టుకొని రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యత ఎందుకు ఇచ్చారంటారు సార్? అది అందుకే నా మీద బాగా బాధ్యత ఉంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ఫీల్ అవుతున్నానండి. మరి ఎందుకు ఇచ్చారన్న దాన్ని నా దగ్గర సమాధానం లేదు. అది నాకు ఇచ్చారు, నేను చేయడమే. జాతీయ అధ్యక్షుల వారికి పూర్తి అవగాహన ఉంది రాష్ట్రం అంతా. నేను నిన్న మొన్నటి వరకు కూడా ఒక గాజువాక నియోజకవర్గానికి ఇంకా నా విశాఖ పార్లమెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అన్ని జిల్లాలు నాకు అంత అవగాహన లేదు, కానీ నా మీద నమ్మకం కొద్ది ఇచ్చారు. మరి ఆ నమ్మకం అనేది అధ్యక్షులు వారు ఏదో పారామీటర్స్తో క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు. నాకు ఇవ్వడం చాలా ఇది ఒక చాలా మంచి బాధ్యతగా నేను భావించి మంచి పేరు తేడానికి పార్టీలో ఉన్నటువంటి అందరినీ సమన్వయం చేయడానికి నేను ఉపయోగించుకుంటాను, వినియోగిస్తాను. మంచిగా పేరు తెచ్చుకోవడానికి మళ్ళీ పార్టీ బలోపేతంలో ఈ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. అదే నేను చెప్పగలను. సార్, ప్రధానంగా 2019లో వైసీపీ ప్రభుత్వం భారీ విజయం సాధించింది. 151 సీట్లతో భారీ విజయం సాధించింది. టీడీపీ 23 సీట్లకు అంకితమైంది. జనసేన 1 సీటుకే కేవలం అంకితమైంది. 2019 నుంచి 2024 ఎన్నికల్లో చూడగానే టీడీపీ 160 ఏదైతే కూటమి ఉందో 164 సీట్లు భారీ విజయం సాధించారు. వైసీపీ గత 2019లో 151 సీట్లతో భారీ విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి 2024కి వచ్చినప్పటికీ మొత్తం 0% అయిపోయారు. అసలు ప్రజల్లోని ఎందుకు సార్ ఎంత వ్యతిరేకత వచ్చింది? అసలు ఒక్కొక్క టీడీపీ క్యాండిడేట్ కానీ, జనసేన క్యాండిడేట్ కానీ, బీజేపీ క్యాండిడేట్ కానీ భారీ మెజార్టీలు వచ్చాయి. మీ తర్వాత ఎవరికైనా వచ్చింది అనుకోండి, కాకపోతే మీతో పాటు మిగతా సెకండ్ కానీ థర్డ్ కానీ భారీ మెజార్టీలు వచ్చాయి. వీళ్ళకి ఎలా సార్ అసలు ఎంత మెజార్టీలు ఎలాగొచ్చాయి? అసలు నిజంగా మెజార్టీలు వచ్చాయంటారు సార్, లేకపోతే కేంద్రంతో కలవడం వల్ల ఇదంతా మెజార్టీలు వచ్చాయా? అంటే ఇదొక వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన తీరు గత 5 సంవత్సరాలుగా చూశారు. 2019 మధ్యన ఏంటంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను అభివృద్ధి చేస్తానని కొంచెం ఈ కోడికత్తి డ్రామా కావచ్చు, వాళ్ళ బాబాయ్ హత్య కేసు కావచ్చు, సోషల్ మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించి మొత్తానికి ఒక అవకాశం అనగానే ప్రజలందరూ ఆలోచన చేశారు. 2019 నుంచి 2024 మధ్యన ఆయన పరిపాలన తీరు చూశారు. ఆయన కేవలం ఆయనకి ఇచ్చినటువంటి అధికారం కక్ష సాధించడానికే వినియోగించారు తప్ప అభివృద్ధిలో ఎక్కడ పెట్టలే. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే గొల్ల చేసి పడేశారు. మాట్లాడితే మేము బోర్డు సంక్షేమం చేసామంటున్నారు. ప్రజలకు అది నచ్చలేదు. ప్రజలు ఎలా అంటే కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు ఉంటున్నారు, బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళు సంతోషపడతారు, కానీ ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ కావచ్చు, ఏవో మిడిల్ క్లాస్ కావచ్చు, వీళ్ళంతా ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ ఎక్కువ శాతం ఉంటుంది. వాళ్ళందరూ ఏం చూస్తారంటే ఉపాధి అవకాశాలు చూస్తారు. అన్ని సెక్టర్స్లోని కూడా అవకాశాల కోసం చూస్తుంటారు. అవకాశాలు ఎలాగంటే అందులో ఒక్కొక్కరు సెక్టర్లో ఒకరు ఉంటారు కదా. యువత అంతా ఉద్యోగం కోసం చూస్తుంది. మా సీనియర్స్ అందరు కూడా పరిపాలన బాగుందా లేదా చూస్తారు. అన్ని విధాల అభివృద్ధి, అన్ని రకాలుగా సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందో లేదో చూస్తారు. అలాగే రోడ్స్ వైపు చూసేవారు కొంతమంది, ట్రావెలర్స్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు చూస్తే రోడ్లు ఎలాగ ఉన్నాయని చూస్తారు. హౌసింగ్ కోసం ఎదురు చూసేవారు, హౌసింగ్ కరెక్ట్గా చేస్తున్నారా, ఇరిగేషన్ ఏ విధంగా నడుస్తుంది, ఇలాగ అన్ని సెక్టార్స్లోనే చూసేటువంటి వాళ్ళు ఉంటారు ప్రజలు. ఇది చూసుకుంటే ఈయన కేవలం సంక్షేమం అని చెప్పి అప్పులు చేసి ఎక్కడ సంపద సృష్టించుకుంటా పంచుతున్నాడు తప్ప, అలాగే టైం దొరికినప్పుడల్లా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, ఎవరినైనా మాట్లాడితే వాళ్ళకి స్కీమ్ కట్ చేస్తూ, భయభ్రాంతులు గురి చేస్తూ, రౌడిజం మొక్కల్లాగా ప్రవర్తించడం, మాట్లాడే తీరు సరిగ్గా లేకపోవడం వల్ల మంత్రులు కావచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకి ఈయన ప్రజాస్వామ్య విలువలు కాపాడే మనిషి కాదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి లక్షణాలు ఈయనకి లేవు,
ఈయనకి పరిపాలన చేయలేడు, పరిపాలన దక్షత లేదు అని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈరోజు కూటమికి అంత భారీ మెజార్టీస్ ఇచ్చారు. అందుకే ఎవరికైనా సరే అధికారంకి ఇచ్చేటప్పుడు అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజల జీవితాలు బాగు చేయడానికి ప్రయత్నాలు చేయాలి, అటు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాల్లో తీసుకెళ్ళగలగాలి, సంపద సృష్టిపైన దృష్టి సారించాలి, ఉద్యోగ అవకాశాలపైన సృష్టి సాధించాలి. అలాగే అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని విడిచిపెట్టక చేయకూడదు, అప్పుల పాలు కాకుండా చూసుకోవాలి. అలాగే మంత్రులు అందరూ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉండేటప్పుడు ఆ మాట తీరు సక్రమంగా ఉండాలి. అలాగే వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా నిర్మాణం చేయాలి. అన్ని వ్యవస్థలని, కేవలం ఒక రాజకీయ వ్యవస్థతో కాదు, అటు ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థలు ఉన్నాయి కదా, ఇవన్నీ న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థ, అలాగే 6th ఎస్టేట్ అంటాం, పేపర్ ఛానల్స్ అన్నిట్లు కూడా అన్ని సెక్టార్లు వీటితో పాటు సమానంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడే ప్రజాస్వామ్య విలువలు కాపాడడం అవుతాం. అలా జరగలేదు కనుక ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని పక్కన పెట్టారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేస్తారని చెప్పి తెలియజేస్తారు. సార్, ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విశాఖపట్నానికి క్యాపిటల్ చేస్తానని చెప్పారు. విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి పట్టుకున్నారు. విశాఖపట్నానికి మీరు విశాఖ వాసులుగా, గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. విశాఖపట్నానికి అభివృద్ధి అవ్వాలని మీరు ఎట్లా కోరుకుంటున్నారు? అంటే విశాఖపట్నం ఫస్ట్ అభివృద్ధి అవుతే బాగుంటుందా, లేకపోతే అమరావతి బాగుంటుందా? ఫస్ట్ కాదు, రాజధాని వేరు, అభివృద్ధి వేరు. నేను అది రాజధానితో పాటు అభివృద్ధి వచ్చేస్తుందని అనుకోవక్కర్లేదు. మీరు ఎలాగంటే ఇప్పుడు మన ప్రాంతంలో ప్రజలు వాళ్ళ పరిపాలన రాజధాని ఇప్పుడు వైసీపీ నాయకుల్లో ఎక్కడ క్లారిటీ లేదు. ఒక ప్రాంతం దగ్గరకు వచ్చి పరిపాలన రాజధాని అంటున్నారు, ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఇది న్యాయ రాజధాని అంటున్నారు, ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఇది అసెంబ్లీ ఏది లెజిస్లేటివ్ అంటున్నారు, శాసనసభ రాజధాని ఏదో అంటున్నారు. వీటి మీద ప్రజలు ఎవరు నమ్మేటట్టుగా లేరు. క్యాపిటల్ అంటే ఒక దగ్గర పెట్టాలి. ఇప్పుడు బాంబే వెళ్ళారు ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆ రోజు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి ఏమన్నారు, ఏది మీరు క్యాపిటల్ ఎక్కడ పెడుతున్నారంటే లేదు మాది విశాఖపట్నమే రాజధాని అన్నాడు. మళ్ళీ ఆ విశాఖపట్నం ఆంధ్రాకి వచ్చి మళ్ళీ ఏమంటాడు, కాదు అది పరిపాలన రాజధాని, ఇది న్యాయ రాజధాని అని చెప్తారు. సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఏది మీరు రాజధాని ఎక్కడ ఉందంటే ఆ అడ్వకేట్ జనరల్ ఏమంటాడంటే కాదు మేము ఎక్కడ సుప్రీంకోర్టు కోర్టులు తరలించు అమరావతి అని. అంటే ఎక్కడ పడితే అక్కడ పొంతం లేనటువంటి సమాధానాలు చెప్పేవారు. ఇప్పుడు మీరు విశాఖపట్నం అన్నారు కదా, విశాఖపట్నం వాసిగా నేను ఆలోచించేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా జరగాలి, మంచి సర్వతోముఖ అభివృద్ధి జరగాలి, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, శాంతియుత వాతావరణం ఉండాలి, కబ్జాలకు ఎక్కడ గురి కాకూడదు అని. కానీ వీళ్ళేం చేశారు, విశాఖపట్నం రాజధాని అని చెప్పి 5 సంవత్సరాలుగా మొత్తం భూములు దోపిడీ చేస్తారు. మీకు చెప్పమంటారా, గంగవరం పోర్టులో 10% వాటా అమ్మేశారు, ప్రభుత్వం వాటా. ఎవరు అమ్మన్నారు వాళ్ళని? ఈరోజు స్టేట్ గవర్నమెంట్కి ఏమో నియంత్రించేటువంటి ఆలోచన ఏం లేదు కదా, అందరు బయటే ఉన్నారు. అక్కడి నుంచి వస్తే సిబిసిఎన్సి భూములు కొట్టేశారు, క్రిస్టియన్ మైనారిటీ భూములు. కొంచెం ముందుకెళ్తే దస్వల్ల భూములు కొట్టేశారు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే తీర ప్రాంతం అంతా కూడా రాడిసన్లో కొంత వాటా కొట్టేశారు, బే పార్క్ కొట్టేశారు, తర్వాత రామానాయుడు స్టూడియో కొట్టేశారు, అక్కడికి వెళ్తే సన్ రైజ్ రిసార్ట్ కొట్టేశారు, భోగాపురంలో ఎంతోమంది ల్యాండ్లు కబ్జా చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా. సో మనకి ఏంటంటే విశాఖపట్నం ప్రజలందరినీ కూడా రాజధాని అనే ఆశల పల్లెకలో కూర్చోబెట్టి ఈ కింద దోపిడీలు చేశారు. అందుకే ప్రజలు తిరస్కరించారు. విశాఖపట్నం కావాల్సిందంటే మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం, మంచి శాంతియుతంగా ఉండాలి, ఎక్కువ మంది బతకడానికి ఆస్కారం ఉండాలి, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్ అవ్వాలి, రోడ్ నెట్వర్క్ డెవలప్ అవ్వాలి. ఈ విధంగా ప్రజలు ఆలోచిస్తారు విశాఖపట్నం ప్రజలందరూ. కనుక అది తిరస్కరించారు కనుకనే ఆ ప్రభుత్వానికి క్లారిటీ లేదు కనుకనే కూటమికి అధికారం ఇచ్చారు. మాకు నినాదం మొదటి నుంచి కూడా అమరావతిని రాజధాని చేయాలి, విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలి, రాయలసీమకి అలాగే ఉత్తరాంధ్రకి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి, వెనకబాటు నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలి, పోలవరం డెవలప్ చేసి అందరికీ నీరు అందించాలి, హౌసింగ్ అందరికి ఇవ్వాలి, ఉపాధి అవకాశాల మీద బాగా దృష్టి సారించాలనేది ఆలోచన చేస్తున్నారు. సార్, విశాఖపట్నంలో రుషికొండ మొత్తం చుట్టూన చెక్కేసి భారీ బంగ్లాలు కట్టారు, 500 కోట్లు వెచ్చించి కూడా కట్టారు.
దాన్ని మీ ప్రభుత్వంలో ఎటువంటి యూజ్ చేస్తారు? అంటే దాన్ని ఎట్లాగా ప్రజలకు ఉపయోగపడేలాగా యూజ్ చేస్తారా, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల కోసం యూజ్ చేస్తారా, అంటే ఎటువంటి 5 స్టార్ హోటల్స్కి ఏమైనా దాన్ని వాడతారా అనేది కూడా ఇప్పటికొచ్చి క్లారిటీ లేదు. ఇప్పటికొచ్చి రుషికొండ పక్కన ఏదైతే బీచ్లోకి వెళ్ళడానికి ఆ దారి కూడా, రోడ్డు కూడా క్లోజ్ చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే అలాగే ఉంది, టీడీపీ ప్రభుత్వంలోనే అలాగే ఉంది. దానిపై ఎటువంటి క్లారిటీ లేదు సార్, ఇప్పటికీ క్లారిటీ లేదు. దానికి క్లారిటీ ఎప్పుడు వస్తుంది సార్? అసలు రోడ్ అన్నది ఎందుకు ఓపెన్ చేయలేదంటే, ప్రభుత్వం ఫామ్ అయ్యి 4 రోజులు అయింది, 40 రోజులు అయింది. దాంట్లో ఆ బిల్డింగ్ ఖరీదు మీరే చెప్పారు 500 కోట్లని. కానీ దాని పాత రిసార్ట్ ఒక 200 కోట్లు విలువ చేసేటువంటి రిసార్ట్ తీస్తారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీ మీద లెక్కేస్తే 30,000 పడిందంట ఒక ఎస్ఎఫ్టీకి. ఇప్పుడు అది ఎంత కాస్ట్లీ స్ట్రక్చర్ అంటే అసలు ఎవరు కని విని ఎరగరు. పార్లమెంట్ బిల్డింగ్, విస్టార్ బిల్డింగ్ కట్టింది సెంట్రల్ గవర్నమెంట్, ఢిల్లీలో కట్టినటువంటి పార్లమెంట్ కొత్త బిల్డింగ్ 800 కోట్లు ఖరీదైంది. అదే తెలంగాణ సెక్రటరియట్ అసెంబ్లీ కట్టిన దానికి 350 కోట్లు అయింది, 380 కోట్లు. ఈ బిల్డింగ్లు కట్టడానికి 500 కోట్లు ప్లస్ పాత రిసార్ట్ వచ్చి అదొక 200 కోట్లు, మొత్తం కొండంతా దొల్చేశారు. సో ఇది ఒక విధ్వంసం చేశారు. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు, ఇప్పుడు వాళ్ళు కట్టారు కదా, దేనికి ఈ బిల్డింగ్స్ వాడాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ బిల్డింగ్లు నాకు తెలిసి స్టేట్ గెస్ట్ హౌస్ల కింద పెడితే దాని మెయింటెనెన్స్ అంత సులువు కాదు. ఎందుకంటే ఆయన ఒక నియంత్రలాగా, ఒక డిక్టేటర్ లాగా ఆయన ఉండడం కోసం కట్టుకున్నాడు ఒక ప్యాలెస్. అది దానికి ఏదో పరిపాలనా రాజధాని అని పేరు పెట్టుకున్నారు. కానీ యాక్చువల్గా అది ఒక హోటల్ కన్నా 5 స్టార్ కాదు, 10 స్టార్ హోటల్ అనుకోవచ్చు, దాన్ని 7 స్టార్ కన్నా ఎక్కువ ఉండేటువంటి హోటల్ అది. దాన్ని ఇప్పుడు స్టేట్ గెస్ట్ హౌస్ కింద పెట్టి ప్రైమ్ మినిస్టర్ వస్తారు, లేకపోతే ప్రెసిడెంట్ వస్తారు, గవర్నర్ వస్తారు ఉంచమంటే దాని కాస్ట్లీ మెయింటెనెన్స్ ఎంత అవుతుందండి? ఒక గెస్ట్ హౌస్ మెయింటైన్ చేయలేకనే అది మనం ఫర్దర్ గెస్ట్ హౌస్లకు వెళ్ళట్లే. ఎందుకని మనం గవర్నమెంట్ ఎంప్లాయీని పెట్టాలి, మూడు షిఫ్ట్లకు పెట్టాలి, ఒక్కొక్కరికి ఎలా కాదన్నా 50 ఇప్పుడు పే స్కేల్ ప్రకారంగా చూసుకుంటే ఎంత డబ్బులు అవుతాయి. కనుక అది ప్రభుత్వం మెయింటైన్ చేయడం అంత సులువైన పని కాదు. కనుక రేపు పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఏం చేయాలని ఒక ఆలోచన చేయాలి. నాకు పర్సనల్గా మీరు అడిగారనుకో, ఆ బిల్డింగ్ ఏం చేస్తాను, నాకున్నటువంటి అవగాహనతో ఆ బిల్డింగ్ అది 7 స్టార్ హోటల్ వస్తుంది, 7 నక్షత్రాల హోటల్కి పనికి వస్తుంది. కనీసంగా ఆ రూము నాకు మా దగ్గరకు వచ్చి ఒక హోటల్ రన్ చేస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చి ఆయన లోనికి వెళ్ళి చూసి వచ్చి చెప్పింది ఏంటంటే, ఒక్కొక్క గది అందులో ఉన్నటువంటి ఒక ఫ్లోర్ని డేకి 1,00,000 రూపాయలకి ఇవ్వచ్చండి. 1 డేకి 1,00,000 రూపాయలు ఒక రూమ్ ఇవ్వచ్చండి. అంత కాస్ట్లీ రూమ్, ఒక రూమ్ 1,00,000 రూపాయలు సార్, 1,00,000 రూపాయలు. దానికి ఆ టారిఫ్ పెడితేనే వర్కౌట్ అవుతుందండి. ఆ టారిఫ్ అంటే ప్రెసిడెన్షియల్ సూట్స్తో సమానంగా అందులో ఉన్నాయి గదులు. దానికి ఆ రేటు 55,000 నుంచి 1,00,000 రూపాయలు పర్ డే నేను ఛార్జ్ చేస్తే కానీ అది రన్ చేయలేను. బట్ ఆ స్థాయిలోనే ఉంది అది. ఇది కానీ స్టేట్ గెస్ట్ హౌస్ కింద చేస్తే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనుక రేపు మా దృష్టిలో ఒక విధ్వంసం చేశారు, రుషికొండను మొత్తం దొలిచేసి. అలాగే ఏదో ఒక బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్నైనా ఇప్పుడు భవిష్యత్ తరాలకి దాని నుంచి ఆదాయ వనరులు వచ్చేటట్టు చేసుకోవాలంటే నా వ్యక్తిగత అభిప్రాయం, దానికి ఏదైనా పబ్లిక్ ఒపీనియన్ ముందు తీసుకోవాలి. తర్వాత నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, మంచి హోటల్కి రెవెన్యూ షేరింగ్ బేసిస్ మీద ఇచ్చుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సార్, ప్రధానంగా మీ సొంత నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ సమస్య అనేది కూడా గతం నుంచి చాలా వరకు కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ మీరు సపోర్ట్గా కూడా నించొని చాలా ఉద్యమాలు చేశారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేలాగా ప్రజల కోసం, మీ సొంత నియోజకవర్గ ప్రజల కోసం అయితే మీరు ప్రభుత్వాలని ఎదిరించారు. చాలా వరకు మీకు చాలా ఆస్తి నష్టం అయింది, మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు, అరెస్టులు చేశారు, చాలా వరకు ఇబ్బందులు పెట్టారు. అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్కి ఎటువంటి పరంగా క్లారిటీ వస్తుందా, లేకపోతే ఈ ప్రభుత్వంలో కూడా క్లారిటీ రాదా? అసలు స్టీల్ ప్లాంట్ అనేది కూడా ప్రైవేటీకరణ అవుతుందా అవదా? ఇప్పుడు మొన్న మంత్రి స్టీల్ మినిస్టర్ గారిని తీసుకొచ్చాం కదండి, ఆయన క్లియర్గా చెప్పారు కదా, ఇది ప్రైవేటైజేషన్ అయ్యే ప్రసక్తి లేదు, దీన్ని ఏ విధంగా మనం నిల్చోబెట్టాలని. సో మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రైవేటైజేషన్ విధానం కాదు, ఖచ్చితంగా దాన్ని ఆర్థిక సహాయం చేసి దాన్ని ప్లాంట్ని నడిపించాలి అన్నది మా ఆలోచన. ఎక్కువ మంది కార్మికులకు ఆలోచన ఏంటంటే సేల్లో మర్చేస్తే బాగుంటుందని. మొన్నటి వరకు ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనేది లేదు. ఇప్పుడు దీన్ని నించోబెట్టుకోవడం ఎలాగ రివైవ్ చేయాలన్నది ఆలోచన. సుమారు 8,000 కోట్లు కావాలని చెప్తున్నారు.
అలాగే దానికి ఉన్నటువంటి భూమి ఏ విధంగా 8,000 కోట్లు చేయాలి అని ఆలోచన చేస్తే ఆ ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉందో ఆ ప్లాంట్ ఏరియాకైనా సరే ఆ ల్యాండ్ RINL ట్రాన్స్ఫర్ చేస్తే లోనింగ్కి వస్తుంది, అలాగే మనం డబ్బులు జనరేట్ చేసుకోవచ్చు. అదే కాకుండా 3,100 కోట్లు 3,100 కోట్లు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో ఫైల్ పెండింగ్ ఉంది, లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తే ఆ డబ్బులు రిలీజ్ చేస్తారని. ఇంకో 1,500 కోట్లు పెట్టి NMDCకి ల్యాండ్ ఏదో 33 years లీజ్ ఇస్తున్నారు. సో అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా స్టీల్ కొంచెం కనిపించి కొంచెం అడ్వాన్స్ ఇమ్మని అడుగుతున్నారు. సో ఏ విధంగా ఇలా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నించునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత సేల్లో మర్చేయడం ఇంకో దాంట్లో చేయడం అని ఆలోచన చేయొచ్చు. సో అందుకే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ కూడా ఈ ప్లాన్ పరిరక్షించాలనే ఆలోచనతో ఉన్నారు. బీజేపీ మీద కూడా ఆ గతంలో మన బీజేపీ ఎంపీస్ అందరూ కలిపి సహాయ మంత్రి స్టీల్ సహాయ మంత్రితో పాటు వెళ్ళి అక్కడ మంత్రి గారికి స్టీల్ యూనియన్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ప్లాన్ పరిరక్షించండి. సో ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్లాంట్ కాపాడాలని ఆలోచనతోనే ఉన్నారు. నాకు చాలా నమ్మకం ఉంది. ప్లాంట్ని ఫైనాన్షియల్ ప్యాకేజ్ రావచ్చు, లేదంటే సేల్లో మర్జీ కావచ్చు. కనుక కార్మికులందరూ కూడా మేము భరోసా కల్పిస్తున్నాం, ధైర్యంగా ఉండమని చెప్తున్నాం. మేము ఖచ్చితంగా ఆ ప్లాంట్ని పరిరక్షించగలం నమ్మకం ఉంది. స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ లేకుంటే ఎవరు ప్రైవేటైజ్ ఇన్వెస్టర్ రారు. స్టేట్ గవర్నమెంట్లో జనసేన టీడీపీ ఉంది కనుక ఎట్టి పరిస్థితిలో ఇది ఎవరు కూడా ప్రైవేటైజ్ చేయడానికి ఇష్టపడడానికి కూడా చేస్తున్నారు, ముందుకు కూడా రాని కూడా తెలియజేస్తున్నారు. సార్, రాష్ట్రంలోని నారా లోకేష్ గారి దగ్గర రెడ్ బుక్ ఉంది, గాజువాకలోని మీ దగ్గర కూడా ఒక రెడ్ బుక్ ఉన్నదని కూడా తెలుస్తుంది. అంటే మీ యొక్క సొంత మీ పైన కక్షపూర్వకంగా మీ సొంత ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి ఇక్కడ ఉంటుండగా మిమ్మల్ని కావాలనే పార్టీ మారాలంటూ ఒత్తిడులు తెస్తూ మీ సొంత ఏదైతే నిర్మాణం ఉందో నిర్మాణాన్ని కూల్చేశారు. నిర్మాణాలను కూల్చిన తర్వాత చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఎవరెవరైతే ఇబ్బందులు పెట్టారో అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళు మొత్తం చిట్టా అంతా ఒక రెడ్ బుక్గా మీ దగ్గర ఉన్నది అంటూ కూడా తెలుస్తుంది. వాళ్ళపైన ఏమైనా చర్యలు ఉంటాయా? నేనేం రెడ్ బుక్లు ఆల్రెడీ మెయింటైన్ చేయనండి. లోకేష్ బాబు దగ్గర అయితే ఉంది. ఎవరైతే నాయకుల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో ఆయన దగ్గర ఉంది. ఖచ్చితంగా ఆయన ఎవరైతే రూల్స్ అతిక్రమించారో, ఎవరైతే చట్టాలు వాళ్ళ చేతిలో తీసుకొని ఇష్టానుసారం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళు ఆ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది న్యాయబద్ధంగా. నాకైతే ఎవరు లేదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినంత శిక్ష ఇంకోటి ఉండదు. అందుకే ప్రజలే శిక్ష వేసేసారు. ఇప్పుడు మన అభివృద్ధి మీద దృష్టి పట్టించడం మంచిది. అయితే ఎవరైతే అతిక్రమించారో, నాకు తెలుసు ఇప్పుడు మా బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్ కొట్టుపడేశారు. అలాగా నోటీసులు ఇవ్వకుండా కొట్టుపడేశారు. కనుక దాని మీద ఎంక్వైరీ చేపిస్తాం ఖచ్చితంగా. దానికి ఎవరు బాధ్యత ఖచ్చితంగా వాళ్ళకే తెలుసు, నోటీసులు ఇవ్వకుండా కొట్టారు కాదు. దాని మీద దానికి డిపార్ట్మెంటల్ చర్య ఉంటుంది. అలాంటివి చేయించడమే తప్ప ఎవరైతే రూల్స్ అతిక్రమించారో వాళ్ళ మీద ఆ చర్యలు ఉంటాయి తప్ప ఇదేమీ ఒకరి మీద కక్ష సాధించడానికి ప్రజలు మనకు ఇవ్వలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చారు. కనుక అభివృద్ధి చేయడమే దృష్టిగా వెళ్తాం. మీకు నిజంగాన పార్టీ మారమని ఒత్తిళ్ళు తెచ్చారు సార్ విజయసాయి రెడ్డి హయాంలోనే? అంటే విశాఖపట్నం ఉన్నప్పుడు నిజంగా పార్టీ మారితే ఏం చేయకుండా ఉంది కదా, మారలేదనే కదా కొట్టింది సార్. ప్రధానంగా ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయబోతుంది మీ యొక్క కూటమి ప్రభుత్వంలో? బీసీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు వాళ్ళ వైసీపీ ప్రభుత్వం మేము బీసీ ప్రభుత్వం అని చెప్తేనే 34% రిజర్వేషన్ ఉన్నది, 24% తెచ్చారండి. 16,800 మంది రాజకీయంగా ఎదగాల్సినటువంటి వారిని అందరినీ కూడా వాళ్ళు ఇచ్చేశారు. సో మేము ఖచ్చితంగా ఆ 24% ఉన్నది న్యాయబద్ధంగా 34% రావాలి. ఆ రిజర్వేషన్ మేము కృషి చేస్తామండి. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సుమారు 29,000 కోట్లు డైవర్ట్ చేసి పడేశారు. మేము ఆ సప్లాన్ నిధులు యథావిధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఈ సప్లాన్ నిధులు వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ అభివృద్ధికి ఉపయోగిస్తామండి. ఇది మా దగ్గర ఉన్నటువంటి లక్ష్యం. రాష్ట్రంలోని ఎక్కువగా మైనర్ బాలికల పైన కానీ ఎక్కువ ఘటనలు అవుతున్నాయి. అంటే దాడులు చేయడం కానీ ఎట్లాంటి ఘటనలు అవుతున్నాయి. మీ కూటమి ప్రభుత్వం రాగానే కూడా ఈ నెల రోజుల్లో కొన్ని ఘటనలు అయ్యాయి. దీనిపైన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా చాలా వరకు చర్యలు తీసుకోమని కూడా అధికారులకి జారీ చేశారు. దీనిపై టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఎటువంటి పరంగా ముందు ఎట్లాంటి ఘటనలు జరగకుండా మైనర్ బాలికలపైన కానీ మహిళలపై ఎటువంటి దాడులు చేయకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు ముందు? లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఏదైనా సరే అండి, ఆడపిల్ల పట్ల ఎవరైనా అనుచితంగా బిహేవ్ చేసినా, వాళ్ళకి ఇబ్బందులు పెట్టినా సరే
చాలా కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉందండి ఈరోజు ప్రభుత్వంలో. అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కలిపి హోమ్ మినిస్టర్గా ఒక మహిళను పెట్టారు. తను కూడా చాలా డైనమిక్ అనిత గారు. అయితే దురదృష్టం ఏంటంటే అధికారంకి వచ్చిన ఈ 15 రోజుల్లోనే 15-20 రోజుల్లోనే ఈ సంఘటనలు జరిగినాయి. మైనర్ బాలిక వాళ్ళు మైనర్స్ ఇద్దరు తెచ్చి చెరువులో పడేశారని ఒకరు అంటున్నారు. దాని మీద ఇంకా బాడీ ట్రేస్ కాలేదు. అలాగే ఇంకోటి ఏదో చిన్నపిల్లనే వాళ్ళు రేప్ చేసినటువంటి విషయం కావచ్చు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చాలా కఠినంగా వ్యవహరిస్తామండి. ఇప్పుడే ప్రభుత్వం ఫామ్ అయింది కనుక ఇంకా కఠినంగా త్వరితగతిన పరిష్కరించే విధంగా ఎవరైతే దాని దోషులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్ష పడేటట్టుగా చేయిస్తామండి. తెలుగుదేశం పార్టీ గతంలో 4సారి ముఖ్యమంత్రి కావడం చంద్రబాబు నాయుడు గతంలో ఆయనకు పరిపాలించేటువంటి అనుభవం ఉంది కనుక ఖచ్చితంగా చాలా ప్రతి ఇష్యూని కూడా ఆడపిల్లల మీద ఏమైనా చేసినా చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళకి జైల్లో పెట్టేటువంటి ఆలోచన చేస్తున్నారండి. కనుక కొంచెం మనం ఇప్పుడే ఫామ్ అయింది కనుక దాంతో ఇంకా సెటప్ అవుతుంది అంతనా. కనుక ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునేటువంటి బాధ్యత పార్టీ తీసుకుంటుంది. 2024 ఎన్నికలకు ముందు వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎటువంటి హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం, ఆ హామీలన్నీ కూడా ఎంత త్వరగా నెరవేరుతాయి? ఏమైనా అందులోని హామీల్లోని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే దాన్ని సరిచేసుకునే విధంగా కూడా ప్రభుత్వం వెళ్తుందా, లేదా ఇంకా టైం పడుతుంది ఈ పథకాల కోసం? ఖచ్చితంగా ఈ పథకాలు ఏదైతే హామీలు ఇచ్చారో అందుకనే హామీలో భాగంగానే ఫస్ట్ 4,000 రూపాయలు అన్నారు. 4,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. ఒకసారిగానే 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అలా కాకుండా మొదట 3 నెలల ఏరియాన్స్ కూడా ఇంకో 3,000 కలిపి ఇవ్వడం జరిగింది. అది కాకుండా ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తా అన్నారు, ఆ యాక్ట్ని రద్దు చేశారు. కాకుంటే డిఎస్సి అనౌన్స్ చేశారు. తర్వాత అన్నా క్యాంటీన్స్ తెరిపిస్తున్నారు, అది కూడా ప్రాసెస్లో ఉంది. ఇలాగా 5 ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ హామీలు కూడా చేయడం జరిగింది. ఇంకను కూడా హామీలు ఏదైతే మనం ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. అయితే ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా సంపద సృష్టించగల కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉందనే నమ్మకం చాలామంది ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా హామీలన్నీ కూడా పూర్తి 100% మేము అమలు పరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, ఆఖరి ప్రశ్న, ఏదైతే మీ నియోజకవర్గ ప్రజలు మేమే నమ్మకం పెట్టుకొని, అలాగే మీ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే లోకేష్ గారు కానీ ఎంతో నమ్మకం పెట్టుకొని ఈ యొక్క బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యత మీదుగా మీరు ఎలాగ ముందుకి ఎంత దీని ప్రకారంగా వీళ్ళతోటి ఉంటారు? నేను అందుకే వారానికి 2 రోజులు మెయిన్ ఆఫీస్ మంగళగిరి ఆఫీస్లో ఉంటున్నానండి. అక్కడికి వచ్చేటువంటి గ్రివెన్స్ హ్యాండిల్ చేస్తున్నాం. పర్ఫెక్ట్గా గ్రివెన్స్ చాలామంది అర్జీలు పట్టుకొస్తున్నారు. ఆ అర్జీలు అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినటువంటి అర్జీలు కూడా మేమే చూస్తున్నాం. అంటే ఆయన చేతికి ఇచ్చినవి ఆఫీస్లో తీసుకొచ్చి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లకి ఇవ్వడం, సీఎం రిలీఫ్ ఫండ్స్ కావచ్చు అవన్నీ. సో గ్రివెన్స్ ఎవరు ఇచ్చినప్పటికీ కూడా ఆ గ్రివెన్స్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేసి ఆ ఒక భరోసా కల్పించాలి ఒక మెయిన్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు. దాంతోపాటు కార్యకర్తలందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో ఎలాగ ఇవ్వాలి, ఏ విధంగా చేయాలి, ఎవరు కష్టపడ్డారు, ఎవరు కష్టపడలేదు, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా గుర్తించి చేయాలి. అలాగే ప్రతి కార్యకర్తకి కూడా నియోజకవర్గ స్థాయిలో ఎటువంటి ఇబ్బంది ఉంటే వాటిని వెంటనే మెయిన్ ఆఫీస్లో కాంటాక్ట్ చేసి వాళ్ళకి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా అలర్ట్ చేసి సో అందుబాటులో ఉండేటట్టుగా. సో అందుకే అన్నాను, నా ముందు ఉన్నటువంటి బాధ్యత కార్యకర్తకి అందుబాటులో ఉండడం, వాళ్ళకి గౌరవం ఇవ్వడం, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం, ప్రతిష్టంగా అందరినీ కలుపుకలుగా ఉంచడం. కొన్ని దగ్గర ఇన్ఛార్జెస్కి సీనియర్ కార్యకర్తలకు పడినటువంటి సందర్భాలు ఉంటాయి. వాటిలో ఎలాగ మనం వెళ్ళి ఇన్వాల్వ్ చేయాలని. అందుకనే 2 days ఖచ్చితంగా మెయిన్ ఆఫీస్లో ఉండడం, ఫోన్కి అందుబాటులో ఉండాలనేది ఒకటి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ మధ్యన గత 15 రోజుల నుంచి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి కానీ కొన్ని అటెండ్ అవ్వలేకపోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఫోన్ ఎఫెక్టివ్గా ఉండడం. అలాగే కార్యకర్తలు ఎవరు కూడా, ముఖ్యంగా కార్యకర్తలు ఎవరు కూడా ఈ దందాలు ఇచ్చేయకంటే చూసుకోవడం. కొంతమంది ఏంటంటే అధికారం వచ్చిందని కొంచెం 90% ఉండరు. ఒకళ్ళు ఇద్దరు చేస్తే చాలు, అది మిగతా 90% మీద బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి పరిస్థితి. అలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రజల నమ్మకం చేకూర్చుకునే విధంగా
కార్యకర్త ప్రజలకు సేవ ద్వారా ఆనందం పొందే విధంగా ఇవన్నీ చూసుకొని మళ్ళీ 2029 నాటికి ప్రతి కార్యకర్త పార్టీతో మమేకమై ఉండేటట్టుగా మళ్ళీ అధికారం తేడానికి కృషి చేసే విధంగా చేయడం నా బాధ్యత అండి. అది సక్రమంగా చేయగలని నమ్మకం నాకుంది. పార్టీలో ఎంతవరకు కష్టపడుతూ అట్లాగే పార్టీ ఒక మంచి గుర్తింపు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చేస్తానంటూ అట్లాగే ప్రజాసేవ చేయడానికి అవకాశం ఇచ్చిన గాజువాక ప్రజలకు అట్లాగే టీడీపీ పార్టీకి రుణపడి ఉంటానంటూ కూడా టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. నమస్తే. నమస్తే.